హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్‌లో వీడియో నేను కరివేపాకు గురించి వీడియో ఏంటనుకుంటున్నారా? అంటే కరివేపాకు చెట్లు అందరికీ ఉంటాయి. కానీ కొంతమందికి అవి అసలు బ్రతకవు కదండీ! మరవి టెర్రస్ పైన గానీ, అలాగే మనకి నేల మీద గ్రౌండ్‌లో గానీ చాలామంది వేస్తారు. అవి చనిపోతూ ఉంటాయి. మరవి కొంతమందైతే ఇవి ఆనవాయితీ ఉండాలంటారు కదండీ పెద్దవాళ్ళైతేని. ఆనవాయితీ ఉంటేనే కరివేపాకు చెట్టు వెయ్యాలి. లేకపోతే బ్రతకదంటారు. అది ఎంతవరకు నిజమన్నది నాకైతే తెలీదు గానండి. మరి మాకైతే ఇంటి ముందు కూడా పెద్ద కరివేపాకు చెట్టుంది. నేను ముందు వీడియోస్‌లో షార్ట్ వీడియోలో పెట్టాను. చూడండి కావాలంటే. మా కాలనీ అంతటికి సరిపోయే కరివేపాకు చెట్టు అయితే ఉందండి. మరి నేను టెర్రస్ పైన కూడా చిన్నగా వేశాను. ఎలా వేయాలి? ఎలా వేస్తే మంచిగా వస్తదనేసి నేనిప్పుడు ఒక చిన్న వీడియోలో మీకు వివరిస్తానండి. ఈ వీడియోలోనైతేని. మరి చాలా మందికి నిజంగా కరివేపాకు చెట్టు బ్రతకదండి. ఎక్కడికి వెళ్ళినా గానీ వేస్తూ ఉంటారు. చనిపోతూ ఉంటాయి. మరి అది ఎలా వేసుకోవాలి అనేసి నేను నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. మరి తర్వాత మనకి బీరకాయల హార్వెస్ట్ అయితే ఉన్నదండి. బీరకాయలు అయితే మన తోటలో చాలా బాగా వస్తున్నాయి కదా! ఇవి ఇంకా కొన్ని పాత పొదలైపోయి మరలా వేస్తూ ఉండాలి. వంగ మొక్కలు కూడా చూసారా? అవన్నీ ఇంకా పాతయి తీసేయాలి. కొన్ని కొత్త చెట్లు అయితే కింద ఉన్నాయన్నమాట. అవి మరలా మనకి స్టాండ్ల పైకి ఎక్కిస్తానండి. కొత్త పొదలు అయితే బాగానే ఉన్నాయి. అలానే పచ్చిమిర్చి కూడా సూపర్ వస్తున్నాయండి. చూపించాను కదా ఇప్పుడు. అయితే మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకేనా? ఓకేనండి. టెర్రస్ పైన నేను కరివేపాకు చెట్టు ఎక్కడ పెట్టాను అనేది మీకు చూపించేస్తాను. ఒకసారి ఇలా చూసారా? బటర్ఫ్లైలు ఎలాగా మనకి వాళ్తున్నాయి జినియా ఫ్లవర్స్ మీద. కలర్స్ బాగున్నాయి కదండి. అయితే ఇవి వస్తున్నాయంటే గొంగళ్ళు వస్తాయండి ఖచ్చితంగాను. ఎందుకంటారా? మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇవ్వండి ఈ ఆకులు ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా గొంగళ్ళు ఉంటుంది. ఇక్కడెక్కడో ఉంటుంది అనమాట. మనం జాగ్రత్తగా చూడాలన్నమాట. ఆకుల్ని ఇలా తినేస్తా అలాగే ఇక్కడ చిన్న చిన్న ఇలా పడుతూ ఉంటుందండి. ఆవాల టైప్లో మనకు పడతాయి అన్నమాట. అవి రెట్టేస్తాయి. అవి ఉన్నాయంటే ఖచ్చితంగా మనకి గొంగళ్ళు అయితే ఇక్కడ ఉంటాయి. అవి మార్నింగ్ అయితేనే దొరుకుతాయండి. నేనైతే అలాగే మార్నింగ్ వచ్చి మరి వెతుకుతూ ఉంటాను. ఇక్కడ చూడండి ఈ హోల్స్ ఎలా పెట్టేస్తున్నది ఈ పురుగు. వీటికి ఏదో ఒక ద్రావకం అయితే కొట్టాలండి. చాలా మట్టుకు ఇలా పట్టేసుకుని చంపేస్తున్నాను నేను. కానీ అన్నీ దొరకవు కదా. అన్నీ ఇలానే మనకి బీరపాదులకి ఇలాగా ఎక్కువ హోల్స్ పట్టేస్తున్నాయి. ఇక్కడైతే చూసారా ఆనపదులు భలే ఎక్కువ వచ్చినాయండి. ఇక్కడ చూసారా ఇగో ఇలా తినేస్తున్నాయంటే ఇప్పుడు చూపించాను చూసారా? ఆ పురుగులే ఇలా తినేస్తాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా మనం ఈ పాదుల్ని కాపాడుకుంటూ ఉంటే ఈ పురుగులు ఒక సైడ్ మనకి. ఓకేనండి. ఇంకా కరివేపు చెట్టు అయితే ఈ లాస్ట్లో పెట్టాను నేను. దాన్ని తీసి మనకి ఇక్కడ పెడతానండి. ఇక్కడ పెట్టి మీకు చూపిస్తాను. ఇదిగో చూసారండి కరివేపాకు చెట్టు. నేను టెర్రస్ పైన ఇది ఇలా వేళకోళంగా నాకు పొలం దగ్గర దొరికితే ఒక చిన్న మొక్క తీసుకొచ్చి అలా పెట్టానండి. ఇంత కూడా ఉండదన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది. మరి ఇది చూసారా ఎంత మంచిగా అయితే వచ్చిందో. అసలు ఇలా వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే నేను దీని మీద అసలు ఇంట్రెస్ట్ పెట్టలేదు. మరి మనకి ఇంటి ముందే కరివేపాకు చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు ఉంటుంది. ఇంకా చెట్టు ఉంది కదా అన్నట్టు నేను ఇది అసలు బ్రతుకుతుంది ఇంట్లో అనేసి నాకు ఏ మొక్క చూసినా చాలా ఇష్టపడతానండి. ఎందుకంటే ఇది పెంచాలి, ఇది పైన వేయాలి అన్నట్టు నాకు చాలా ఇష్టం అన్నమాట మొక్కలు అయితేనే. అలానే సరదాగా పట్టుకొచ్చి దీన్ని పెట్టాను. ఒకసారి చూడండి ఇది ఎంత ఏపుగా మరి వచ్చిందో. చాలా బాగా వచ్చింది. మరి నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే చాలామంది మాకు కరివేపాకు చెట్టు రావట్లేదు. చాలామంది ఇంటి దగ్గర కూడా కరివేపాకు చెట్టు ఉందండి. కొంతమంది దగ్గర ఉంటుంది, మా దగ్గర రావట్లేదు, మాకు బ్రతకట్లేదు అంటారు కదా. వాళ్ళు ఒక ప్రయత్నం అయితే చేస్తారనేసి నేను ఇది ఇంత వివరంగా చెప్తున్నానండి. ఎందుకంటారా? ఇప్పుడు మీకు ఇంటి ముందు గ్రౌండ్లో వేస్తుంటే రావట్లేదు అంటున్నారు కదా కరివేపాకు చెట్టు. అయితే
మీరు ఏం చేస్తారంటే టెర్రస్ గార్డెన్ ఉన్నా లేకపోయినా ఒక చిన్న బకెట్లో ఇలాగ పెరుగు బకెట్ కానివ్వండి, ఏదో ఒక బకెట్లో మీకు ఇది దొరుకుతుంది కదా, ఈ కరివేపాకు మొక్క దొరుకుతుంది కదా చిన్న మొక్కలు, ఆ మొక్క తెచ్చి పెట్టుకోండి. అయితే అది మీరు ఎప్పుడు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోకుండా వేరే ప్లేస్లో పెట్టుకోండి. పెట్టుకుంటే టెర్రస్ పైన కానీ ఎక్కడైనా కానీ ఒక సైడ్ పెట్టుకుంటే అది అసలు బ్రతుకుతుందా లేదా అనేసి మీకు తెలుస్తుంది. ఒకవేళ ఇంటి ముందు పెట్టుకుంటే రావట్లేదేమో నెల అనుకుంటే చక్కగా ఇలా బకెట్లో పెట్టుకుని టెర్రస్ ఉన్న వాళ్ళు టెర్రస్ పైన పెట్టుకోండి, లేకపోతే ఒక సైడ్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఎక్కడో దిక్కుని వస్తుంది. అంటే ఇంటి ముందు రాకపోయినా ఇలా కూడా మనం కుండీల్లో ట్రై చేయొచ్చు అనమాట. ఇంతకన్నా చిన్న చిన్న కుండీల్లో కూడా చక్కగా వేసుకుని మనం ఎక్కడికన్నా ఇప్పుడు రూమ్ రెంట్కు ఉంటారు కదండి, అద్దెకు ఉండే వాళ్ళు ఉంటారు కదా సిటీ సైడ్ వాళ్ళు కూడా ఈ బకెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి ఇంత మొక్క ఉన్నదంటే చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఎందుకంటే కర్రీస్కి సరిపోతుంది, ఇది ఇంకా ఎక్కువ అని చెప్పాలి. నేను అయితే ఇది అసలు ఇప్పుడు పట్టించుకోలేదండి, మూలన పెట్టేశాను. ఇదిగోండి చూసారు కదా, ఈ ఇంకా అక్కడ ఆ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు మీకు తీసి చూపిస్తున్నాను. నేను అసలు దీన్ని ఎప్పుడు కొయ్యలేదు, అసలు పట్టించుకోలేదు కూడా. అలా నార్మల్గా బకెట్ ఎప్పుడు ఎలా కలుపుకుంటాను అలాంటి బకెట్లోనే పెట్టేశాను, ఏమీ వేయలేదండి అసలు. ఇప్పుడు కూడా చూస్తున్నాను చూడండి, ఇప్పుడే నేను ఇది ఇలా పెట్టి ఇలా ఇంకా చూసారా మట్టి గొల్లగా అన్నిటితో పాటు దీనికి వాటర్ ఇస్తాను అంతే తప్ప ఏ విధమైన ఎరువు కానీ కంపోస్ట్ కానీ ఇప్పుడు వరకు ఏమీ వేయలేదు నేను. ఇదిగోండి ఇలా మట్టి చూసారా ఇలా ఉంది చక్కగా. అయితే మీకు నేను ఒక చిన్న ఐడియా చెప్తాను. ఇప్పుడు ఇంత మొక్క వేసుకుంటారు కదా, అది మంచిగా బ్రతుకుతుంది అని అనిపిస్తుంది కదా, అప్పుడు ఇంకా ఏపుగా రావడానికి ఏం చేస్తారంటే ఒక స్పూను ఆవాలు మిక్సీ పట్టి వేసుకోండి. నేను ఎందుకు వేయట్లేదు, ఇప్పుడు నేను ఎందుకు వేయట్లేదు అంటే నాకు ఆల్రెడీ చాలా ఏపుగా ఉంది, మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా, చాలా బాగుంది, హెల్దీగా ఉన్నది, అలాగే పచ్చగా గ్రీన్గా చాలా బాగుంది. నాకు ఇది కరెక్ట్గా ఉన్నదని అనిపిస్తుంది కాబట్టి నేను ఇంకా ఏ విధమైన కంపోస్ట్ కానీ ఏది వేయట్లేదు. మీకు చెప్తున్నాను, రావట్లేదు అన్న వాళ్ళకి ఒక స్పూన్ ఆవపిండి ఇలా చుట్టూ వేసుకోండి, అది ఇంకా మంచిగా బలంగా వస్తుంది అనమాట. అలాగే మనం చికెన్ కడిగిన నీళ్ళు, అలా పచ్చిరొయ్యలు కడిగిన నీళ్ళు, ఆ నీళ్ళు వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుందండి. అంటే కుండీల్లో మొక్కకు కానీ కింద ఉన్న మొక్క కానీ చెప్తున్నాను నేను. దీనికి కూడా నేను ఎప్పుడు నీచు నీళ్ళు కూడా వేయలేదండి అసలు. కావాలంటే బీర పొదలకి వాటికి వేస్తాను నేను. చిన్న బెండ మొక్కలు పెట్టుకుంటాం కదా, అవి మంచిగా రావడానికి వేస్తాను తప్ప దీనికి ఇప్పుడు వరకు నేను వేయలేదు. చెప్తున్నాను, మీకు చెప్తున్నాను, రావట్లేదు అన్న వాళ్ళకి నేను చెప్తున్నానండి. అలానే ఇది ఇంకా పొడవుగా వెళ్ళిపోతుంది కదా, పొడవు సైజు చూసారు, ఇది ఇలా వెళ్ళిపోతుంది. ఇది ఇలా వెళ్ళకూడదంటే ఇదిగోండి ఇక్కడ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే మనం ఈ రివట్లన్నీ చివర్లో మనకి ఇంకా ఏపుగా వస్తుంది అనమాట. నేను ఇప్పుడు వరకు ఇది కట్ చేయలేదండి, మీకు చెప్పడం గురించి నేను చేస్తున్నాను. నాకు అవసరం లేదు కూడా, ఎందుకంటే నాకు ఇంటి ముందు చాలా పెద్ద చెట్టు అయితే ఉంది. కావాలంటే మీరు ఫస్ట్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి, షార్ట్ వీడియో పెట్టాను, చాలా బాగుంటుంది ఆ చెట్టు. మాకు ఇక్కడ శుభకార్యాలు అయినా కానీ మా కాలనీకి అంతటికి సరిపోతుంది అనమాట. అంత డైలీ ఎవరొకరు వస్తూ అడుగుతూనే ఉంటారు, నేను అలానే ఇస్తాను. చూసారు కదా ఎంత బాగా ఉందంటే, నిజంగానే ఇది చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉన్నదో నాకు చెప్పండి కామెంట్లోను. మీకు రావట్లేదు అలాగేనండి. కరివేపాకు చెట్టు చాలా పెద్దవాళ్ళు అంటారు, ఆనవైతే ఉందా కరివేపాకు చెట్టు వేసారని అడుగుతారు. నాకైతే అది ఉత్తుదో నిజమో తెలియదు కానండి. నేనైతే ఈ ఇంటికి వచ్చిన కొత్తలో వేసుకున్నాను. అప్పుడు చిన్న మొక్క, ఇంత మొక్క నాకు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి వేసానండి, అంతే. అది అలానే వస్తూనే ఉంది. కాదంటే నేను ఇప్పుడు కట్ చేసేస్తాను చెట్టుని, లేకపోతే మనకి కొయ్యటాకి రాదు కదండి, కట్ చేసేస్తాను అనమాట. కట్ చేసేస్తేనే మనకి కొయ్యటాకి అవుతుంది. అలాగే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి మరి ఫ్రైడ్ రైస్ షాపులు పెట్టుకుంటారు చూసారా, వాళ్ళు కూడా వచ్చి పట్టుకెళ్తారు. ఇక్కడికి నరికేస్తేనే అది గుమ్మటం లాగా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటారు కదండి, ఆనవైతే ఉందా లేదనేసి, మరి నిజంగా అలా పెద్దవాళ్ళు చెప్పారంటే చూసే వేసుకోండి. అలాగే ఈశాన్య మూల ఉండటం కూడా మంచిదేనండి కరివేపాకు చెట్టు. అలానే ఉత్తరాన్ని కాకుండా దక్షిణాన్ని ఉండొచ్చు అంటారు మరి కరివేపాకు చెట్టు. అది నాకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ నాకు తెలిసిన విషయాలు అయితే మీతో చెప్తున్నాను నేను. అయితే మరి ఇంతకుముందు పూర్వం పెళ్ళి అయిన పాపని అత్తవారింటికి పంపించేటప్పుడు అన్ని సారీ ఇచ్చి పంపుతారు కదండి, అలానే కరివేపాకు కూడా వేస్తారు. ఇప్పటికి ఇంకా వేస్తున్నారు చాలామంది. దానికి పెద్ద కథ అయితే ఉంది కదా, మీకు అందరికీ తెలిసిందే. నేను సరదాగా అలా చెప్తున్నాను.
మీరైతే ఖచ్చితంగా కరివేపాకు మాకు ఆనవాయితీ లేదు ఇంటి ముందు వేసుకోవటానికి అనేవాళ్ళు టెర్రస్ పైన ఒక బకెట్లో వేసి చూసుకోండి, చక్కగా వస్తుంది. మన కర్రీస్కి వస్తే చాలండి. మనం మార్కెట్లో చాలామంది ఇప్పటికి సిటీ సైడ్ అయితే మార్కెట్లోనే కొనుక్కుంటారు. మాకైతే అలా కాదు. నేను ఇప్పుడు వరకు దీన్ని కొయ్యలేదండి. ఇంటి ముందు అయితే మా అక్క హైదరాబాద్ నుంచి వస్తారు, చెప్తాను కదా, మొక్కలు తెస్తారు నాకు అనేసి. ఆమె ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ నుంచి వచ్చినా చాలా ఒక బ్యాగుడు కరివేపాకు అయితే తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచుతారు చక్కగానండి. మా చెట్టు అయితే అంత బాగుంటుంది. కింద చెట్టు అయితేని నేను ఇప్పుడు చూపించట్లేదులేండి, నార్మల్గా చెప్తున్నాను. ఆల్రెడీ ఒకసారి వీడియోస్లో ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు మన ఛానల్లోకి వెళ్ళి. చూసారు కదా, నాకు తెలిసిన విషయాలు అయితే కరివేపాకు చెట్టు గురించి నేను చాలా పెంచుకోండి అనేసి నేను నా మాటల ద్వారా నేను మీకు తెలియజేశాను. అయితే ఈ పచ్చిమిర్చి చూసారా ఒకసారి ఎంత మంచిగా అయితే వచ్చినాయండి బాబు, నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంకా కొన్ని హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, నేను ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్తున్నాను అనమాట. అందుకే ఎక్కువ వీడియోస్లో హార్వెస్ట్లో చూపించట్లేదు. ఇవి అయిపోయినాయి. అలానే చూసారా, ఇది అసలు పచ్చిమిర్చే కానీ మిరపకాయల చెట్టు అంటారా ఏంటి? ఇగో చూడండి ఇలా వస్తున్నాయి. మరి చూద్దాం అసలు అలాగా వస్తాయి అనేది. ఇదిగోండి, ఇది కూడా ఒక రకం. నేను ఎల్లో మిర్చి కూడా వేసానండి, ఎల్లోది కాదేమో మరి. ఇదిగోండి సైజ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఉంది చూసారా, ఇదిగోండి అక్కడ ఉంది కదా. మరి అది ఏమవుతుంది అనేది మనకు తెలియదు కానీ చూద్దాము. ఇదైతే నేను పోపు డబ్బాల్లో వేసిందండి. పొడవు చాలా బాగా వచ్చింది. అయితే ఎండ వచ్చేసిందండి బాబు, అప్పుడు చాలా ఎండ వచ్చేసింది. ఈ ఎండకి అసలు వీడియోలు తీయటానికి కుదరట్లేదు. ఓకేనండి, ఇప్పుడైతే మనకి బీరకాయలు చూసారా ఎంత మంచిగా వస్తున్నాయంటే. నేను ఇలా బీరకాయలు పండిస్తున్నానని భీమవరం గంగక్క వ్లాగ్స్ ఉంటాయండి, ఆమె చాలా బాగా వీడియోస్ చేస్తారు. ఆ యొక్క చాలా మెచ్చుకుంటుంది. పుష్పలత సిస్టర్ బీరకాయలు అయితే చాలా బాగా పండించేస్తున్నారు అని వీడియోస్లో చెప్తారు. నాకు భలే నవ్వు వస్తుంది. ఇవ్వండి ఇక్కడ 2 ఉన్నాయి, కిచెన్ స్లాబ్ మీద ఒక 2 ఉన్నాయి. మీకు చూపించి నేను వీడియో ఆఫ్ చేసి హార్వెస్ట్ అయితే చేస్తాను. అలానే బెండ మొక్కలు కూడా ఎంత మంచిగా వచ్చాయి చూసారా. తర్వాత ఇవి కొత్త పాదులు అండి, ఇవి రావాలి మనకి. ఆ పాదులు బీర పాదులు పాతి తీసేస్తే కనుక ఈ కొత్త పాదులు మొదలవ్వాలి. అలాగ వేసుకుంటాను నేను ప్లానింగ్ ప్రకారం. ఇదిగోనండి ఇక్కడ ఒక బీరకాయ ఉంది, చాలా మంచిగా అయితే ఇవి సూపర్ పదుల్లో ఉన్నాయన్నమాట. అలానే వాటర్ ట్యాంక్ పైన చూసారా, ఇంకోండి ఇక్కడ ఇది చాలా లాస్గా ఉంది. ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇంకా 4 బీరకాయలు అయితే ఉంటాయి మనకి. అయితే బెండ మొక్కలు చూడండి ఒకసారి, చాలా బాగున్నాయి కదా. ఈ ఎండకు మీకు ఎలా కనపడుతున్నాయి ఏంటో. ఈ బెండ పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయండి చూడటానికి. నాకైతే ఇక్కడ ఒక బెండకాయ కనిపించింది. నేను పైకి వచ్చినప్పుడల్లా 1-2 ఉంటే తీసేస్తున్నాను. ఈ బెండకాయలు అయితే తీసేసుకుని 1-2 ఏం చేసుకుంటారు అనుకుంటున్నారేమో, మనం చేపలు వండుకున్నప్పుడు అలా వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇది రేపు వచ్చి నేను హార్వెస్ట్ చేసుకుంటాను. ఇంకా పొడవు వస్తున్నాయి అనమాట ఈ సైజు. అందుకనేసి నాకు 1-2 సరే హ్యాపీనే. ఇంకోండి ఇలా ఉన్నాయి బెండ మొక్కలు అయితేని. అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఫ్లవర్స్ వచ్చినాయి కదా, మొన్న ఇంత మొగ్గలు ఉన్నప్పుడు చూపించాను మీకు, అవి కూడా చూపిస్తాను. మళ్ళీ ఈ వంగ చెట్టు చూసారా ఎలా వచ్చేసిందో. ఇదైతే నేను విత్తనాలకు ఉంచానండి. ఈ కలర్ ఉండాలి కదా, మరి భలే ఉంటుందండి కలర్ అయితేని, నాకు ఇష్టం. అందుకనేసి ఈ కలర్ కూడా ఉంచుదాం విత్తనాలకు అనేసి. ఇవ్వండి సూపర్గా ఉన్నాయి. ఇవ్వండి డ్రాగన్ ఫ్లవర్స్ అయితే. అయ్యో ఇది చూసారా, నేను తెల్లవారుజాము 4 గంటలకు అయితే వచ్చి వాటర్ అయితే ఇచ్చానండి. ఎందుకంటే నిన్న ఊరెళ్ళాను, మధ్యాహ్నం వాటరింగ్ చేయలేదు. అందుకని చాలా మొక్కలు అయితే జోలిపోయినాయండి. నాకు చాలా బాధ అనిపించింది. అందుకని తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి నేను వాటర్ అయితే ఇచ్చేసుకున్నాను. మరి మొక్కలకి నాకు పైప్ కానీ ఏమీ లేదు, బకెట్లతో ఆ ట్యాంక్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి. అందుకే చాలా టైం పట్టేస్తుందండి. అప్పుడు ఇది చాలా బాగా విడిచింది, నేను ఫోటో అప్పుడు తీసుకోలేదు చీకటిగా ఉన్నదనేసి. ఇవ్వండి మొగ్గలు అయితే మరలా వస్తున్నాయి మనకి. మరి ఎల్లోగా రాలుకోకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. కొన్ని ఎల్లోగా అయిపోతాయండి. మనం ఇచ్చే లిక్విడ్లు బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా, చాలా బాగా వచ్చినాయి కదండి. చాలండి మనం వేసిన కష్టానికి ఇన్ని ఫ్రూట్స్ వస్తుంటే చాలు. మరి నేను అసలు ఒకటైనా కాయించగలను అనుకున్నాను, అలాంటిది మనం 2వ పంట కూడా తీసేసుకున్నాము. అయితే ఒక్కాయలు ఒక్కటే నాకు ఆశ ఉండిపోయిందండి. మరి వస్తాయో రావని తెలియదు కానీ ఈ పువ్వులు అయితే ఇలా వచ్చినాయండి. మరి ఇది పువ్వుల నుంచి కాయ ఎక్కడ వస్తుంది అన్నది నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం మరి, ఫస్ట్ టైం కదా.
ఓకేనండి, ఇంకా బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసి మీకు చూపిస్తాను. ఎండ విపరీతంగా వచ్చేసింది. ఓకేనండి, ఈ 4 బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసాను కదా. సూపర్ కదండి. బీరకాయలు మనకి ఇంతంత చిన్న చిన్న కంటైనర్లో, మరి ఇంత మండు టెండర్లో కూడా మనం ఇంత మంచిగా హార్వెస్ట్ తీసుకుంటామంటే నాకైతే చాలా హ్యాపీ అండి. మరి మీరు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత గార్డెనింగ్ చేసుకుని ఇంత ఆర్గానిక్ పంట తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. గంగక్క మాకు బీరకాయలు అయితే చూసారా ఎంత మంచిగా అయితే వచ్చినాయో. మీరు కూడా ఇంతకన్నా మంచిగా పండించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, మరి రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి వీడియో తప్పకుండా లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు. మరి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందని నా ఆశ. మరి మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నానండి. మరి తప్పకుండా వీడియో చూడండి. మీకు ఎలాంటి వీడియో కావాలో, మీకు ఏదన్నా ఉపయోగపడే వీడియో అడిగినా కూడా నేను చేసి చూపిస్తానండి. ఓకేనా, మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాము. బాయ్ అండి.